Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇది లాస్ట్ ఛాన్సేనా? ఏపీ సీఎం చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 1995లో తొలిసారి సీఎం అయితే 3 దశాబ్దాల తరువాత కొనసాగడం ఒక రికార్డ్. ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీకి 2 సార్లు, విభజన ఏపీకి 2 సార్లు చంద్రబాబు సీఎంగా వ్యవహరించారు. ఇలా పనిచేసిన వారు కూడా తక్కువ. టంగుటూరి ప్రకాశం ఉమ్మడి మద్రాస్ స్టేట్కి ముఖ్యమంత్రిగా, అలాగే విభజన ఆంధ్ర రాష్ట్రానికి కూడా సీఎంగా చేశారు. ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయనకు ఏజ్ అన్నది ఒక నెంబర్ మాత్రమే అని అంతా అంటారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం 2014 ఎన్నికల నుంచి కూడా చంద్రబాబు ఏజ్ గురించి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు వయస్సు పెద్దది అని ఆయన చెబుతూ యువ నాయకత్వం గురించి జనాలకు గట్టిగా వినిపిస్తున్నారు. అయితే 2014లో చంద్రబాబు అనుభవానికి ఓటేసిన జనాలు 2024లో మరోసారి అందుకే పట్టం కట్టారని విశ్లేషణలు ఉన్నాయి. రాజకీయాలలో ఏజ్ ఫ్యాక్టర్ ఒక్కోసారి మైనస్ అవుతుందేమో కానీ ఎక్కువ సార్లు అనుకూలంగానే ఉంటుంది. నిన్నటికి నిన్న కేరళకి సీఎంగా 2 సార్లు చేసి ఓడిన పినరాయి విజయన్ వయసు కూడా 80 దాటింది. అలాగే దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రుల వయసు 7.5 దాటి ఉంది. కోర్స్ దేశ రాజకీయాలలో యూత్ లీడర్లకు కూడా ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే జగన్ మాత్రం చంద్రబాబు వయసు గురించి తాజా ప్రెస్ మీట్లో మరోసారి కామెంట్స్ చేశారు. చంద్రబాబు వయసు 77 ఏళ్ళు అని జగన్ కామెంట్స్ చేశారు. ఈ వయసులో ఆయన తనకు నచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితబోధ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం దారుణమైన రాజకీయాలు ఏపీలో చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ వాటికే రెక్కలు కట్టి తమకు ఉన్న మీడియా బలంతో వైసీపీ మీద బురద జల్లుతున్నారని జగన్ ఆగ్రహించారు. ఈ విధంగా చేయడం భావ్యమేనా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఒక విధంగా చూస్తే చంద్రబాబుకు ఇదే చివరి అవకాశమని జగన్ అన్నారు. దాంతో ఇప్పుడు దీని మీదనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తామని వైసీపీకి ధీమా ఉంది. అయితే ఆ నమ్మకం సంగతి పక్కన పెడితే 2024లోనూ వైనాట్ 175 అని అదే పార్టీ పెద్దలు నినదించారు. కానీ ప్రజలు మాత్రం భిన్నంగా తీర్పిచ్చారు. మరి 2029 ఎన్నికల్లో కూడా వైసీపీ ఆలోచనలు, ఆశలు, ధీమాలన్నీ ఒక ఎత్తున ఉంచి మరోసారి కూటమికి అధికారం అప్పగిస్తే అప్పుడు కూడా చంద్రబాబుకు చివరి ఛాన్స్ ఎందుకు అవుతుందని ప్రశ్నలు వస్తున్నాయి. చంద్రబాబు 5వసారి కూడా ముఖ్యమంత్రిగా చేయాలని జనాలు కోరుకుంటే ఆయనే కదా సీఎం అని కూడా అంటున్నారు. అయితే వైసీపీ పెద్దల ఆలోచనలు కానీ జగన్ కామెంట్స్ కానీ చూస్తే చంద్రబాబుకి సీఎంగా ఉన్నది 3 ఏళ్ల కాలమే అని విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీల ఆలోచనలు, విమర్శలు ఇవన్నీ పూర్వపక్షంగానే ఎప్పుడు ఉంటాయి. ప్రజలు మెచ్చి అధికారం అప్పగిస్తే ఎవరూ కాదనలేరు కదా అని అంటున్నారు. అయినా రాజకీయాలలో లాస్ట్ ఛాన్స్ అన్నది ఎప్పటికీ ఉండదని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.